తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలైతే త్వరలో జరగబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఓటర్లు తమ యొక్క ఓటర్లకు సంబంధించినటువంటి ఐడీ కార్డులు అంటే ఓటరు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఓటర్ కార్డు సవరణకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా జారీ చేసింది. సెప్టెంబర్ 2వ తేదీన ప్రచురితమైనటువంటి జాబితాలో ఏమైనా పొరపాట్లు ఉంటే అంటే రేపు ఈ నెల 20వ తేదీ అభ్యంతరాలు స్వీకరించినట్టుగా కూడా తెలిపారు. వాటిపైన డిపిఓ పరిశీలన చేస్తారని కూడా పేర్కొన్నారు. అయితే ఈ నెల 23వ తేదీన తుది ఓటర్ జాబితా కూడా పోలింగ్ కేంద్రాలకు ప్రచురణ ఉంటుందనేసి కూడా వెల్లడించింది. త్వరలోనే జీపీ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా స్పష్టం చేసింది. అయితే ఈ ఓటర్ సమీకరణలో మీ ఓటు అంటే మీ యొక్క ఐడి ఉందా లేదా అని కూడా మీరు చెక్ చేసుకోండి. లేకపోతే కూడా మీరు దీనిపైన ఫిర్యాదు చేయొచ్చు. లేకపోతే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మీకు ఓటు వేసేటువంటి అవకాశాన్ని కూడా కోల్పోకుండా ఉండాలంటే ఒకసారి చెక్ చేసుకొని మీ ఓటర్ కార్డు ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.